శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 776వ నామం మందార కుసుమ ప్రియ. మంత్రస్వరూపంలో శ్రీ మందార కుసుమ ప్రియాయై నమః. ఈ నామాన్ని పరిశీలిస్తే దేవతా వృక్షములైన మందార పువ్వుల పట్ల ప్రీతి కలిగిన తల్లి అని అర్థం వస్తుంది. మందార కుసుమాలు అంటే మనం ఎర్రని దాసాని పువ్వులు అని అనుకుంటాం. ఎర్రని దాసాని పువ్వులు కూడా అమ్మవారి పూజకు శ్రేష్టమే అయినప్పటికీ ఈ నామంలో మరొక పువ్వులను అమ్మవారికి ప్రీతిని కలిగించేవిగా వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తున్నారు. దేవలోకంలో మందార వృక్షము అంటే కల్పతరువు. ఆ కల్పవృక్షం యొక్క పువ్వులు అమ్మవారి పూజకు శ్రేష్టమైనవి మరియు అమ్మవారికి ప్రీతికరమైనవి అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. మన భూలోకంలో కల్పవృక్ష కుసుమాలు మనకు లభించవు కాబట్టి వాటికి బదులుగా తెల్ల జిల్లేడు పువ్వులను అంతటి విశిష్టమైనవిగా ఉపాసకులైన పెద్దలు చెబుతారు. ఈ తెల్ల జిల్లేడు పువ్వుల పట్ల ప్రీతిని కలిగిన తల్లి, వాటితో చేసే ఆరాధనకు విశేషంగా అనుగ్రహించు తల్లి అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే అమ్మవారికి ఒక ఉపాసకుడు మంత్రజపంతోనో ధ్యానంతోనో సాధన చేసే సమయంలో చేసే సంకల్పము అమ్మవారికి ప్రీతికరమైన గొప్ప కుసుమము అవుతుంది. దేవతా అనుగ్రహం కోసము, గురువుగారి అనుగ్రహం కోసము, మోక్షం కోసము చేసే సంకల్పాలు మాత్రమే గొప్పవి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని విశేషంగా కురిపించేవి అయి ఉంటాయి. అటువంటి సంకల్ప కుసుమములకు అనుగ్రహించు తల్లి అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. శాశ్వతమైన మోక్ష సుఖమును కాదని కేవలం డబ్బు, బంగారము వంటి వాటిని కోరుకునే వారి పట్ల అమ్మవారు ఎంతగా జాలి చూపుతారో కదా. ఇక మన నిత్య జీవనానికి అవసరమైన సంపదను అమ్మవారి అనుగ్రహం మనకు ఎల్లవేళలా అనుగ్రహిస్తుంది. కాబట్టి అమ్మవారి అనుగ్రహం కలిగితే మన జీవనానికి లోటు ఉండదు. కాబట్టి అమ్మవారిని మనం ధ్యానించేటప్పుడు కానీ, పూజించేటప్పుడు కానీ ఉత్తమ సంకల్పాన్ని కోరుకుంటే అదే అమ్మవారికి సమర్పించే మందార కుసుమము అవుతుంది అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.